బ్రదర్ మీ పేరు? మొహమ్మద్ షాజాన్ బేగ్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు? నాది బిజినెస్ అండి, ఆప్టికల్స్ బిజినెస్ నాది. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదనేది వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే చెప్తున్న మాట. నిజమే అంటారా అది? ఒకప్పుడు మన గుంటూరు పేరు, మా జిల్లా పేరే గుంటూరు. గుంటూరు పేరుని వాళ్ళు అధికారంలో వచ్చినాక గత 5 ఏళ్ళు పరిపాలించారు. గుంటూరు ఉన్న పేరుని గుంతలూరుగా మార్చేశారు. ప్రజల మైండ్ సెట్ లో అయినా గుంతలూరే ఉంది. వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళు కూడా గుంతలూరుగానే ఉంది. మన కూటమి ప్రభుత్వం వచ్చాక మెయిన్ మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు అధికారంలో వచ్చాక ఈ 2 ఏళ్లలో పరిపాలనలో గుంతలూరు కాదు, ఇది మన ఊరు గుంటూరే అని ప్రజల్ని గుర్తు చేసేలాగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి వార్డులో ప్రతి సందులో అభివృద్ధి అనేది ఎక్కడ ఆగట్లేదు. రోడ్లైనా కాలువలైనా ఏదైనా కానీ స్థానిక నాయకుల్ని పెట్టి స్థానిక నాయకుల పర్యవేక్షణలో వాళ్ళు వారంలో 2 సార్లు వార్డు మొత్తం విజిట్ చేసే విధంగా అధికారులతో మాట్లాడించి నాయకులు నేరుగా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లి స్పందించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఇది అభివృద్ధి అనేది గత 5 ఏళ్ళు వీళ్ళు మర్చిపోయారు. వైసీపీ ప్రభుత్వం అనేది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్తుంది. ఇది మన జిల్లాలో మన గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో చాలా స్పీడ్గా అభివృద్ధి జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా చాలా బాగుంది. అంటే మీరు అంటున్నారు అభివృద్ధి అంటే రోడ్లు వేస్తున్నారు, సైడ్లు కడుతున్నారు అని. దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రజలకు డబ్బులు వేస్తే కదా అది ఆర్థికంగా అభివృద్ధి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? అది ఆవాసం అండి. ప్రజలకి కావాల్సింది వసతులు కల్పించాలా. వసతులు లేనిది డబ్బులు ఏం చేసుకుంటారు చెప్పండి? వసతులే ఇంపార్టెంట్. వర్షాకాలం పాములు తిరుగుతాయి, పురుగులు వస్తాయి, విష కీటకాలు తిరుగుతాయి. అదే రోడ్లు వేసి అభివృద్ధులు చేస్తే దీని నుంచి మన ప్రజల ప్రాణాలని కాపాడొచ్చు కదా. ఒక ప్రజా నాయకుడు ఎవరైనా ప్రజాక్షేమమే కోరుకుంటారు, ప్రజాసేవే కోరుకుంటారు. కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే దిశగా ఏ ప్రజానాయకుడు ఆలోచన చేయడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఇతను చేసే ఆలోచన విధానం రాక్షస ఆలోచన విధానం ఉంది. గత 5 ఏళ్ళు రాక్షస పరిపాలన ఎలా అయితే చేశాడో అతని మైండ్లో కూడా అదే ఆలోచనలు ఉన్నాయి. ఈ మన కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధి గురించి తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ రాక్షస విమర్శలు అనేది వాళ్ళు మానుకోరు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు పర్టికులర్ గా చెప్తుంది ఏంటంటే కనుక పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, సూపర్ గా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనే మాట అంటున్నారు కదా. మరి వాళ్ళకి చేత కాలేదండి. ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించే అవకాశం వాళ్ళకి ఇచ్చారు. ప్రజలకి ఏ విధంగా వాళ్ళు సేవ చేయాలి అనేది, ప్రజలకి ఏ విధంగా క్షేమం కోరుకోవాలి చేసేది వాళ్ళకి చేతకాల. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ చేస్తుండే ఇవన్నీ ఓర్వలేక ఏదో ఒకటి బురద జల్లాలి కదా. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి బురద జల్లాలా కూటమి ప్రభుత్వం మీద అనేది రకరకాలుగా వాళ్ళు బయటకు వచ్చి రకరకాల నోటికొచ్చి మాట్లాడుతేస్తున్నారు. కానీ ఈ రోజు ఈ విధంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ప్రజాసేవ చేస్తున్నారు, ఎవరు ప్రజాక్షేమాన్ని కోరుకుంటున్నారు అనేది. ఉదాహరణగా మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారినే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయన అధికారంలో వచ్చిన 2 ఏళ్ళు ఆయన ఈ రోజు కూడా ఏ వార్డులో విజిట్ చేసినా అయ్యా నాకు ఈ సమస్య అంటే అక్కడక్కడే నిలబడి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఆయన ఆఫీస్కి వచ్చినా రెస్పాండ్ అయ్యి ఆయన ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా ఆఫీస్లో 2 లేదా 3 గంటలు కూర్చొని వెళ్ళిపోతారు. కానీ మన ఎమ్మెల్యే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండి ఆఫీస్లోనే భోజనం చేస్తున్నారు. అలాంటి ప్రజాసేవ చేసే నాయకుడు అండి మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నాకు ఒక చిన్న డౌట్, రాష్ట్రానికి ఎన్ని రాజధానులు ఉండాలి? ఎందుకంటే ఈ రాజధాని ఇష్యూ గత 4 రోజులుగా పెద్ద రచ్చే నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటున్నారు, అసలు అసెంబ్లీలో వీళ్ళు తీర్మానం చేశారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడానికి వాళ్ళకేం రైట్ ఉంది, అసలుకి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు కదా అనే మాట ఆయన అంటున్నాడు. నేను వస్తే అమరావతి రాజధానిగా ఉండదు అని చెప్పి ఆయన తేల్చి చెప్తున్నాడు. అసలు ఒక రాష్ట్రానికి ఎన్ని రాజధానులు ఉండాలంటారు?
ఒక రాష్ట్రానికి సంబంధించి ఒకటే రాజధాని ఉండాలా, అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ జరగాల. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశగా అన్ని విధాలా బాగుంటుంది. ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వేరే కంపెనీ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా తొందరగా రెస్పాండ్ అవుతారు. అట్రాక్టివ్గా ఉంటుంది. మొత్తం అతి తొందరగా రాష్ట్రం అభివృద్ధి చెందింది ఒక రాజధాని అయితే. ఈ గత 5 ఏళ్లలో వీళ్ళు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అని 3 ముక్కలాట ఆడుకున్నారు. వాళ్ళ పార్టీకి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అందరికి 3 ముక్కలాట అంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే రాజధానిని 3 ముక్కలుగా విభజించేసి విడగొట్టేసి ఇన్వెస్టర్స్ రాకుండా వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి ఈ ఏపీ రాష్ట్రాన్ని మన సిబిఎన్ గారు ఒక మోడల్, ఒక సింగపూర్ లా ప్లాన్ చేశారు. అలాంటి దాన్ని ఆయన కళల్ని, ప్రజాక్షేమాన్ని, ఇవన్నిటి అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ళు లక్ష్యంగా గత 5 ఏళ్లు పరిపాలించారు. కానీ ఈ రోజు చూడండి, ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ గారు తిరిగి చేసి, మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి చేసి ఎంతో కంపెనీ ఇన్వెస్టర్స్ ఈ రోజు తీసుకొచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొహం చూసే నొత్తనీయ కంపెనీలు నా మొహం చూసే వచ్చినాయి కానీ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన భ్రమలో ఉన్నాడండి. ఈ రోజు కూడా నేనే సీఎం అనే భ్రమలో నిద్రపోతున్నాడు ఆయనకు సంబంధించిన కొంతమంది పార్టీ నాయకులైనా వాళ్ళైనా ఇప్పుడు ఒక విజన్ అండి, ఒక విజన్ గా ఏ నాయకుడైనా పోవాలా. ఆ విజన్ లేని పార్టీయే వైసీపీ పార్టీ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రజా నాయకుడు అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఏ ప్రజా నాయకుడైనా వాళ్ళు ప్రభుత్వంలో అభివృద్ధి చేసినా సంతోషంగా చేస్తారు. ఎదుట అపోజిషన్ వాళ్ళ అధికారంలో వచ్చాక ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధి చేస్తుంటే రాజధాని పరంగా ఏ ప్రజానాయకుడు సంతోషపడతాడు. ఎందుకు అంటే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలకి అన్ని వసతులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే దాంట్లో సంతోషపడతారు ఏ ప్రజానాయకుడైనా. వీళ్ళు అసలు ప్రజానాయకులే కాదు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఈర్ష్యతో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందితే వైసీపీ నాయకులకు వచ్చిన నష్టం ఏమనుకోవచ్చు అంటారు. ఇక్కడ ఒక కులాన్నే టార్గెట్ చేస్తున్నారు. అసలు నిజంగానే అమరావతి ప్రాంతం అనేది ఒక కులంలో కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు అనుకోవాలంటారా? ఆ వాస్తవం అండి. మన చంద్రబాబు నాయుడు గారు కుల మతాలకి అతీతంగా ఆయనది గుండెల్లో, ఆయన మైండ్ సెట్ లో ఎప్పుడు ప్రజలు అదే ఉంటది. కానీ కుల మతాలకి అతీతంగానే ఉంటారు ఆయన తప్ప కుల మతంకి ఇది చేయరు ఆయన. వీళ్ళు చేయడం చేతకాక ఏదో ఒకటి బురద జల్లాలా అనే కాన్సెప్ట్ మీదే ఏదో ఒకటి బురద జల్లుతూనే ఉంటారు తప్ప వీళ్ళు చేయడం చేతకాల, వీళ్ళకి చేత కూడా కాదు. మన చంద్రబాబు నాయుడు గారు విజనరీ పర్సన్. ఈయన విజన్ వేరు. ఈరోజు మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి చూస్తున్నాయి. స్వతహాగా కేంద్రం కూడా ఈరోజు మా రాష్ట్రానికి సపోర్ట్ చేస్తుంది. కేంద్ర సహకారం కూడా ఉంది మన రాష్ట్రానికి. మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని కూడా మన సిబిఎన్ గారు కోరి పెట్టారు. ఆయన విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఆయన వంతు ఆయన చేసే ఒక ఉద్యోగం, ఒక బాధ్యత తీసుకుని చేసేదానికంటే 100 కష్టపడుతున్నారు రాష్ట్ర ప్రజల కోసం. 2029 అధికారం మాత్రమే వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. నిజంగా అవకాశం ఉందంటారా? 2.0 పరిపాలన అనేది ప్రజలు ఇస్తారంటారా? వాళ్ళకి అవకాశమే లేదండి. మనకున్న ఈ రోజు చూస్తున్నాం కదా, ఈ రోజు నాలెడ్జ్ ప్రకారము వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చే ప్రజలు తల బాదుకున్నారు. వీళ్ళ స్వతహాగా 2 అంటారు, 3 అంటారు, చెప్పుకోవడానికి ఏముందండి, 100 చెప్పుకుంటారు. వాళ్ళు ఆ భ్రమలోనే ఉన్నారు. వీళ్ళు నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎందుకు అడ్డుపడుతున్నారు? అసలు వీళ్ళు ప్రజా నాయకులేనా? ప్రజలకి సేవ చేసే గుణమైనా, బుద్ధి అయినా ఉందా అసలు వీళ్ళకి? ఏం లేదు. అధికారం రావాలా, దోచుకోవాలా, వీళ్ళ స్థలాలు కొనుక్కోవాలా, రాజధాని అని 3 ముక్కలు 4 ముక్కలు ఆట ఆడేసుకోవాలనే కాన్సెప్ట్లోనే ఉంటారు తప్ప వీళ్ళకి ప్రజాసేవ చేసే గుణము లేదు, బుద్ధి లేదు. అసలు వీళ్ళు ప్రజా నాయకులే కాదు.